ఓ వేటగాడా, నువ్వు తెలియకుండానే శివుని పూజ చేశావు. నువ్వు కూర్చున్న చెట్టు బిల్వవృక్షం. ఆ చెట్టు మీద నుంచి ఆకులు తెంపుతూ కిందకి పడేసినప్పుడు అవి అక్కడ ఉన్న స్వయంభు శివలింగంపై పడ్డాయి. అర్ధరాత్రి నిద్ర మానుకొని శివశివ అని జపించావు. ఉపవాసం చేసి శివుడికి ఇష్టమైన బిళ్ళదళాల్ని సమర్పించావు. ఈ రాత్రే శివునికి అత్యంత ప్రీతికరమైనది. అప్పుడు వేటగాడు ఆశ్చర్యంతో దేవతలను చూశాడు. అంటే నేను తెలియకుండానే శివపూజ చేశాను. అవును, అందుకే శివుడు నన్ను క్షమించాడు. ఆ రోజునే శివరాత్రి పూజలు జరుపుకోవాలి. నీ వల్ల శాప విమోచనం పొందిన జింకలను మృగశిర నక్షత్రంగా మారాయి అని దేవతలు వరం ఇచ్చారు. శివునికి బిల్వపత్రాలు ఎంతో ప్రీతికరం. శివుడి హలాహలాన్ని సేవించినప్పుడు నీ గొంతులో మంటలు పెరిగాయి. దేవతలు బిల్వపత్రాలతో అభిషేకం చేయటంతో మంటలు తగ్గాయి. బిల్వదళాలలో ఉన్న శీతలతో శివుని శాంతిని కలిగించింది అని చెప్తారు. ఈ కథను విన్నాక మనకు ఓర్పు, నమ్మకం, మాట నిలబెట్టుకోవడం వంటి విలువలు నేర్పిస్తుంది. వేటగాడు సహనంతో ఎదురు చూడటం, జింకలు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మన జీవితానికి గొప్ప పాఠాలు. శివుని పూజలో బిల్వదళాలు ప్రాధాన్యం కలిగి ఉండటానికి, ఉపవాసం మరియు జాగారం చేయటానికి ఈ కథ ఒక గొప్ప ఆధారం. శివరాత్రి రోజున ఉపవాసం, జాగారం చేయడం మనసును ఆధ్యాత్మికంగా శుద్ధి చేసి చుట్టూ పాజిటివ్ వైబ్స్ తీసుకొస్తుంది. ఈ శివరాత్రికి మీరు కూడా భక్తితో ఉపవాసం మరియు జాగారం చేస్తారు అని కోరుకుంటూ శివుని అనుగ్రహం పొందండి. ఉపవాసం గురించి, జాగారం గురించి ఇంత స్టోరీ చెప్పా, మీరు చేయట్లేదా అంటారేమో. నేను చేయట్లేదండి. అందుకనే ఈరోజు నేను ఏం స్పెషల్స్ చేసుకున్నానో కూడా పెట్టాను. సరే, ఇంతకీ ఈరోజు జాగారం చేసే వాళ్ళకందరికీ అంత శక్తి రావాలని కోరుకుంటూ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సునీత సుబ్రహ్మణ్యం. బాయ్ బాయ్.